Hello, my dear students. Welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. So, ee roju manam Adharth batch lo so already last lecture discuss చేసుకున్నాం కదా about agriculture, challenges in improving agriculture. కదా నేను చెప్పినట్లు ఎంతమంది ఫీల్ అయ్యారు ఆ చాప్టర్ని మనము వినడమే కాకుండా వి విల్ అంటే మనం కనెక్ట్ అయిపోతామని చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లో. సో హౌ మెనీ ఆఫ్ యూ కనెక్టెడ్ టు దట్ పర్టికులర్ చాప్టర్? సో అండ్ next, what is the next chapter for us? So that is adaptations in different ecosystems. So ఈ పేరు వినగానే మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుంది? ఓకే, సో ఆల్రెడీ మనం 8th కంప్లీట్ చేసి 9th వచ్చాము. సో 8th క్లాస్లో మనం ఈ వర్డ్ అనేది ఉంది ఒకటి, ఎకోసిస్టమ్ అని మెన్షన్ చేశాము, గుర్తుందా? డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అనే పేరుతో మనకు ఒక చాప్టర్ ఉంది, అవునా? సో ఆల్రెడీ మనము బేసిక్స్ అనేవి మనకి అందులో నేర్చుకున్నాం, అంటే ఎకోసిస్టమ్ అంటే ఏంటి అవన్నీ కూడా. సో దానికి కంటిన్యూషన్ మనం ఇక్కడ కొంచెం డెప్త్గా మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి అడాప్టేషన్స్ కదా. అడాప్టేషన్స్ అంటే ఇక్కడ మనము ల్యాండ్ మీద ఎలాగా కొన్ని ప్లాంట్స్ కానివ్వచ్చు, యానిమల్స్ కానివ్వచ్చు, డిజర్ట్ రీజియన్స్లో అయితే అవి ఎలా అడాప్ట్ అవుతాయి, అండ్ నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, అండ్ వాటర్లో ఉన్న యానిమల్స్ హౌ దే అడాప్టెడ్ టు లివ్ ఇన్ ద వాటర్. ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లాగా ఉంటాయి అనమాట. ప్రతి పాయింట్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఓకే, సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే మనం యానిమల్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఇక్కడ, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో క్యాజువల్గా జనరల్ టాపిక్ కొంచెం ఒక్కసారి కనుక వింటే మీరు ఈ చాప్టర్ ఒక్కసారి విని మనకి టెక్స్ట్ బుక్ చదివినట్లయితే మీకు ఈ చాప్టర్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, వెళ్ళిపోదామా? సో చల్. అండ్ ఇక్కడ మనకి ఈ చాప్టర్ మొత్తాన్ని నేను 3 పార్ట్స్ సెషన్స్ చేశాను. ఇందులో మనం మెయిన్గా ఇంట్రడక్షన్ అండ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ ఇంట్రడక్షన్ and adaptations in some desert animals. So okay, some animals, plants, normal desert plants, desert animals గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫైన్. అయితే ఇక్కడ ఓకే, సో లెట్ మీ చెక్ హియర్. నేను చెప్పాను కదా ఏమున్నాయి మనకు ఆల్రెడీ, మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో వాట్ ఈస్ దట్? ఎకోసిస్టమ్, రైట్? So ecosystem, interdependence of living and ecosystem which includes living things, interaction between the living things or living organisms. raddama living organisms raddam. Okay, so living organisms with environment, అవునా? అయితే ఒక్కసారి మనము రికాప్ చేసుకుంటున్నాము 8th క్లాస్లో ఏం నేర్చుకున్నామో అది. సో లివింగ్ ఆర్గానిజమ్స్ దేని కిందకు వస్తాయి మనకి, ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే బయోటిక్ కాంపోనెంట్స్, అవునా? సో బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఆర్ లివింగ్ థింగ్స్. మేబీ దే ఆర్ ప్లాంట్స్, యానిమల్స్ అవ్వచ్చు, మైక్రోబ్స్ అవ్వచ్చు. ఇవి ఇందులో ఏమైనా కానీ మనకి బయోటిక్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి, అవునా? అయితే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, విత్ ఎన్వైరన్మెంట్ అన్నాం కదా. సో ఎన్వైరన్మెంట్ ఇది దేనికి ఎందుకు వస్తుంది అంటే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్. ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇందులో ఎగ్జాంపుల్స్ మనం ఏం తీసుకోవచ్చు? లైట్, టెంపరేచర్, సాయిల్, వాటర్, ఎయిర్, ఇవన్నీ కూడా ఎబయోటిక్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఇఫ్ యు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాము, కెన్ వీ సే దట్ వీ కెన్ లివ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ద ఎబయోటిక్ ఫ్యాక్టర్స్? కెన్ ఐ సే లైక్ దట్? No, obviously we are depending on the abiotic factors. That is what interdependence of this living organism with the environment together we will be discussing in under the concept that is ecosystem. ఓకేనా? సో ఇవి మనకి రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానివ్వండి, ఎయిర్ కానీ, సాయిల్ కానీ, ఇవన్నీ లేకుండా మనం బతకలేం కదా. నాట్ ఓన్లీ మనం ఇన్ ద సెన్స్ దీస్ ఆల్ బయోటిక్ కాంపోనెంట్స్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం. సో దీని గురించి క్లారిటీ వచ్చేసింది. అయితే నెక్స్ట్ మనకి అసలు ఈ ఎకోసిస్టమ్ అనే వర్డ్ని ఎవరు, ఏ సైంటిస్ట్ ఫస్ట్ యూజ్ చేశారు? ఒకసారి మీరు ఆల్రెడీ మనకి 8th క్లాస్లో కంప్లీట్ అయిన టాపికే కదా. సో ట్రై టు రికలెక్ట్. దట్ ఈస్ ఏజీ
టాన్స్లే ఇన్ ద ఇయర్ 1935. Am I correct, children, here? 1935? Of course, yes. Okay, na? So he has given the word ecosystem in the year 1935. అయితే అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ చూద్దాం, చూడండి. ఓకే, సో నార్మల్గా లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆన్ ద ఎర్త్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎకోసిస్టమ్? దట్ ఈస్ బయోస్పియర్. ఓకే, మనకి ఆల్రెడీ కమ్యూనిటీ పోల్లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది మనకి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎకోసిస్టమ్ అని. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా లేదా. మరి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారంటే మీకు 8th క్లాస్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉన్నారని అర్థం, బేసిక్స్. ఓకేనా? అయితే సో బయోస్పియర్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్ అంటే అన్ని డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అన్నిటి గురించి మనం క్లియర్గా స్టడీ చేయాలంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. యామ్ ఐ కరెక్ట్? సో అందు గురించి మన సైంటిస్టులు ఏం చేశారు అంటే, సో దిస్ బయోస్పియర్ దే స్టడీడ్, దే డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అండ్ దే స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ దట్. Then it will be easy for us or for the scientists who are studying about more and more, it will be easy kada. So ikkada manaki enta different ecosystems ante normalga ecosystem is divided into, one is natural ecosystem, and the second one is artificial ecosystem. Okay na? Aithe natural ecosystem lo manaki టెరెస్ట్రియల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. అవునా? అండ్ టెరెస్ట్రియల్లో వచ్చేటప్పటికే టెరెస్ట్రియల్లో ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ అండ్ డెజర్ట్స్. అవునా? వీటి గురించి ఆల్రెడీ మనం 8th క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ ఆక్వాటిక్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 ఆప్షన్స్, దట్ ఈస్ వన్ ఈజ్ ఫ్రెష్ వాటర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మెరైన్ వాటర్. అవునా? అయితే ఇదంతా ఎందుకు మళ్ళీ నేను రాస్తున్నానంటే రీజన్ ఉంది. అంటే ఈ సెషన్ ఇన్ ద సెన్స్ ఈ యొక్క చాప్టర్లో అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్, చాప్టర్ నేమ్ ఉంది కదా, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో మనం ఎక్కువగా దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే desert ecosystem. Desert ecosystem lo how the plants and animals are adapted to live in extreme hot conditions ane dari gurinchi with examples we will be discussing. After that we will be discussing more on this aquatic ecosystem. Endukante manam 9th class lo desert ecosystem gurinchi kuda maatladukunnamu, forest maatladukunnamu, grassland maatladukunnam. Kakapothe endante inkonni examples tho manam desert ecosystem ni and mostly we are going to focus on this aquatic ecosystem, fresh water and marine water. Ante asalu fresh water fishes, marine water fishes same. Can fresh water fish live in the marine water? ఉండగలుగుతాయా? సో అలాంటి కొన్ని అడాప్టేషన్స్, అవి ఫిషెస్ అలా వాటర్లో ఫ్రెష్ వాటర్లో ఉండాలంటే వాట్ ఆర్ ద అడాప్టేషన్స్ వీ కెన్ సీ ఇన్ దోస్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్. ఇలాంటివన్నీ సీక్రెట్స్ ఆఫ్ స్విమ్మింగ్, ఇలాంటివన్నీ కూడా మనము ఈ కాన్సెప్ట్లో నేర్చుకుందాం. ఓకేనా? సో అదంతా కూడా మనం సెషన్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అబౌట్ డిజర్ట్ యానిమల్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద సెషన్ 1. సెషన్ 3లో మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం డిఫరెంట్గా మనకి కొన్ని డిఫరెంట్ అదర్ యానిమల్స్ ఉంటాయి కదా, సో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఎలా అడాప్ట్ అవుతాయి, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ గురించి మనం 3rd సెషన్లో ఫోకస్ చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా ఏమేమి చేస్తున్నాం అనేది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ చాప్టర్. ఓకే, చలో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేద్దాం మళ్ళీ. So you can see here the word ecosystem was coined by the 𝐀𝐛𝐨𝐿 in the year 1935, right? And a biological community interacting organisms and their physical environment. Already I told you the relationship between the environment with the organisms, living organisms, the natural home or the environment of an animal, plant or other organism. So normally ecosystem is a natural place, and you know that habitat, you know the difference. Ecosystem we discussed, that is environment, relation between the environment with the living organism. What is a habitat then? A place where the animals live. So natural habitat maybe like if you take wild animals, the forest is the habitat for them. Okay, so ala anamata. So natural place, a dwelling place where the animals live, that is what called habitat. Okay, and
Yes, you can see this one. Biosphere is the largest ecosystem present on the earth till now. So it would be difficult to study the biosphere as a whole. So ecologist, ecology, ecologist, ecosystem, biology, biologist. Okay, so atla ecologist will be classifying and studying about this ecosystem and interacting and what are the different types of animals present here and that all. Okay, they classified this biosphere, or they differentiated this biosphere into different ecosystems based on the various aspects as we discussed, whether they are present in the land or water, if water, fresh water or marine water, and so on. Okay na? So ఇప్పుడు అర్థమైంది కదా. సో చల్ ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాము. ఆల్రెడీ వి డిస్కస్ దిస్. చల్ ఇప్పుడు ఇక్కడ మనకి అడాప్టేషన్ అనేది, adaptation is commonly seen in an organism, for a better survival. Example చెప్తాను ఇప్పుడు. better survival. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఫెసిలిటీస్ అంతా ఉండేవి కాదు. కిందనే కూర్చునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం, అంతా అయిపోయింది. తర్వాత టేబుల్స్ వచ్చేసాయి, అయిపోయింది. కంపల్సరీ స్కూల్కి వెళ్తేనే మనకి నాలెడ్జ్ వస్తుంది. మనకి ఆ లెసన్ ఒక రోజు మిస్ అయ్యామంటే ఏదో తెలియని భయం, అంటే ఏం మిస్ అయ్యామో క్లాస్లో అనేసి అదొకటి. తర్వాత ఏమొచ్చింది, బికాస్ ఆఫ్ కరోనా, అంటే సమ్ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి కోవిడ్ వల్ల. ఓకే, సో ఈ పాజిటివ్స్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి స్కూల్కి మిస్ అయినా కానీ మనకి మన టీచర్స్ ఎక్కడ కూడా మనకి ఈ క్లాసెస్ని ఆపకుండా మనకి త్రూ ఆన్లైన్ మనకి క్లాసెస్ చెప్పారు. అవునా? సో అంటే మనం ఇంకొక మెథడ్కి అడాప్ట్ అవుతున్నాం. అర్థమైంది? స్మార్ట్ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యాం. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా కానీ యూ కెన్ వాచ్ మెనీ లెక్చర్స్ విల్ బీ ఇన్ ద యూట్యూబ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ కాన్సెప్ట్. యూ కెన్ యూటిలైజ్ దిస్ రిసోర్స్. అంటే ఏంటి, మనము స్లోగా ఒక్కొక్క దానికి అడాప్ట్ అవుతూ వచ్చాము. ఇది మన రెగ్యులర్ ఎగ్జాంపుల్. లేదనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నైస్లీ లివింగ్ ఇన్ వన్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. సో మనము ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటున్నాము, గోవా కానీ లేకపోతే ఏదైనా ట్రిప్ కోసం వెళ్దాం అనుకుంటున్నాం. కూల్ ఏరియా తీసుకుందాం, మనం ఊటీ తీసుకుందాం. ఓకే, సో వెళ్దాం అనుకుంటున్నాము. మనకు తెలుసు కదా, చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. బట్ వీ ప్లాన్ టు ఎంజాయ్ దోస్ 1 వీక్ ఆర్ లైక్ దాట్. సో అలాంటప్పుడు నేను వెళ్ళాను కదా, నేను ఉండలేననేసి వచ్చేస్తావా? రాంగ్ కదా. ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతాం. అంటే వీ వెంట్ దేర్ టు ఎంజాయ్, సో వీ విల్ ఎంజాయ్ దేర్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మన టైంకి, మనకి అదర్ కంట్రీస్లో టైంకి వేరియేషన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజులు మనకి సఫర్ అవుతారు, అంటే స్లీప్ సైకిల్స్కి. తర్వాత వాళ్ళు అడాప్ట్ అయిపోతారు. ఇంకో ఆప్షన్ లేదు కదా, అవునా కదా. సో ఆప్షన్ లేదు అన్నప్పుడు ఆబ్వియస్గా మనం అడాప్ట్ అయిపోతాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనకి కోవిడ్ టైంలో రెగ్యులర్గా ఎంత ట్రాఫిక్, ఎంతమంది జనాలు బయట ఉంటారు, ఎంత ఘనం అయిపోయింది. కానీ ఒక్కసారి కోవిడ్ వచ్చినందువల్ల లాక్డౌన్లో అందరూ ఇంట్లోనే ఉన్నారు, అందరూ మ్యాక్సిమం టు మ్యాక్సిమం సేఫ్గానే ఉన్నారు. కానీ థింగ్స్ అలా ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉన్నాయి. ఎలా పాసిబుల్ అది? అంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడాప్ట్ అవుతున్నాము. మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి, వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఇఫ్ యూ గో టు విలేజ్, ఇఫ్ ద నెట్ కనెక్షన్ వాస్ పూర్, okay, accordingly you will plan. Okay, by evening if you go to some other place, there you will get the net connection, you can watch the lectures. అవునా కదా. సో ఇదంతటికీ ఏంటంటే మనం ఈ చాప్టర్ని, ఈ అడాప్టేషన్ అనే వర్డ్ని మన లైఫ్లో కూడా మనం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటూనే ఉంటాము. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే హియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మీరు ఎప్పుడైనా వాటర్ లాక్డ్ ప్లేసెస్కి వెళ్ళినట్లయితే, వాటర్ లాక్డ్ ప్లేసెస్, ఓకే, అక్కడ ఏమవుతుందంటే సమ్ ప్లాంట్స్, నార్మల్ ప్లాంట్స్ అయితే మనకి లైక్ దిస్ వన్ హైబిస్కస్ కానివ్వండి, రోజ్, జాస్మిన్, ఇవన్నీ ఏంటి టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కదా. ఓకే, కానీ కొన్ని ప్లాంట్స్ లాగా సమ్ ప్లాంట్స్, ఓకే, సమ్ ప్లాంట్స్ లైక్ mangroves, they adopted to live in the salty and marsh region. Salty region or area in the wet soils. ఓకే, అవి అలాంటి దగ్గరే పెరుగుతాయి. అలాంటి
అప్పుడు మీకు వాటర్ లాగ్డ్ కండిషన్స్లో పెరుగుతున్నప్పుడు అవి రూట్స్కి కూడా రెస్పిరేషన్ ప్రాసెస్ జరగాలి కదా. నార్మల్గా రూట్స్ ఆల్సో రెస్పైర్. అందుకే మనము సీడ్స్ వేసేటప్పుడు సాయిల్ని మట్టిని దున్నుతారు. ఎందుకు? సాయిల్కి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కాబట్టి, సో దట్ ద రూట్స్ కెన్ రెస్పైర్ ఈజీలీ అనే దాని పర్పస్. ఓకే, అలాగే మనకి ఇక్కడ మరి ఇట్లా వాటర్ లాగ్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు రెస్పిరేషన్ అనేది అంత ఈజీగా ఉంటుందా? ఉండదు కదా. సో వాట్ హ్యాపెండ్ ఇన్ this case, this mangroves adopt a system that is the roots will be having this lateral roots kada. So lateral roots ikkada rastunanu, lateral roots protrudes up for respiration, ఓకేనా. సో దీన్ని ఈ రూట్స్ని ఏవైతే మనకి లేటరల్ రూట్స్, యాక్చువల్గా రూట్స్ అనేవి కిందకి వెళ్ళాలి కదా, కానీ ఈ కేసులో పైకి వస్తున్నాయి కదా. సో వీటిని మనం ఏమంటున్నాము, ఇలాంటి కేసులో ఈ రూట్స్ని ఏమంటున్నాము అంటే నీస్ ఆర్ న్యూమాటోఫోర్స్. ఓకే, మనము 10th క్లాస్లో కూడా సెకండ్ చాప్టర్లో రెస్పిరేషన్కి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ఇది వర్డ్ యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ డు వి కాల్ దెమ్ యాజ్ నీస్ ఆర్ న్యూమాటోఫోర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇఫ్ దిస్ ఇస్ అ ప్లాంట్ మ్యాంగ్రూవ్, ఓకే, విల్ బి హ్యావింగ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్, అండ్ ఇక్కడ మనకి సైడ్ రూట్స్ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ కాల్డ్ సైడ్ రూట్స్ ఆర్ లేటరల్ రూట్స్. నార్మల్గా ఇది వెళ్ళిపోతుంది కదా. ఏ రూట్స్, లేటరల్ రూట్స్ ఏవైతే సర్ఫేస్కి దగ్గరగా ఉన్నాయో, అవి ఏమవుతున్నాయి, దే instead of going down, they come up like this. ఓకే, సో ఇలా పైకి వచ్చినప్పుడు అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఫర్ రెస్పిరేషన్ పర్పస్ అనమాట. సో వీటిని మనం అంటున్నాము నీస్ ఆర్ న్యూమాటోఫోర్స్. This is a special adaptation seen in case of mangroves. You can see in this picture clearly. Okay, na? So let us see here. To adjust themselves to diverse and distinct changes in the ecosystem, organisms have to adopt different means for the better survival. మనము సమాజంతో పాటు మనం మారాలి అనే సామెత మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఓకే, సో టెక్నాలజీతో పాటు మనం మారాలి. లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఈ ఓన్లీ నోకియా అప్పుడెప్పుడో ఉంది కదా మొబైల్ చిన్నది, అదే వాడతాను అంటే మనకి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ అయిపోయాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవునా కదా. సో కాలంతో పాటు మనం మారాలి అంటే ఇక్కడ మనకి డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ, వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ సిచ్యుయేషన్ అనేది మనకి కాన్సెప్ట్. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్గా మనం మ్యాంగ్రూవ్స్ని డిస్కస్ చేసుకున్నాం, మ్యాంగ్రూవ్స్ అండ్ సిప్రస్. ఓకేనా, సో ఇది క్లియర్. నెక్స్ట్ మనము ఇవి మీరు రెగ్యులర్గా మనం ఇళ్లలో ఉండే ప్లాంట్ ఏంటది? అలోవీరా. వాట్ ఈస్ దిస్? అలోవీరా అండ్ బాల్సమ్. ఏంటి మ్యామ్ ఈ రెండు చెట్లను ఎందుకు తీసుకున్నారు ఇక్కడ అంటే ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేద్దాం. అంటే ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటి? అడాప్టేషన్ అనేది కదా. సో అంటే ఈ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అలోవీరా, రైట్, అలోవీరా ఇట్ ఈస్ అ డిజర్ట్ ప్లాంట్. ఓకే, సో డిజర్ట్ ప్లాంట్. ఇఫ్ యూ టేక్ అ బాల్సమ్, నార్మల్ టెరెస్ట్రియల్ ప్లాంట్, అవునా? అయితే ఇక్కడ ఏం చేయాలంటే యాక్టివిటీ మామూలుగా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారంటే డిజర్ట్ ప్లాంట్స్కి యాక్వాటిక్ ప్లాంట్స్కి యూ హ్యావ్ టు పోర్ ఆఫ్ స్పూన్స్ 4 spoons of water, only 4 spoons, and leave it for 1 week. ఏం జరుగుతుంది ఇమాజిన్ చేయండి. ఆఫ్టర్ 1 week ఆల్సో వీ కెన్ సీ this will be fresh and like this only, but this balsam plant will be died due to lack of water. అవునా కదా? అంటే ఏమర్థం చేసుకోవాలి ఈ యాక్టివిటీ నుంచి అంటే కొన్ని సమ్ ప్లాంట్స్ ఆర్ అడాప్టెడ్ టు దిస్ డిజర్ట్ రీజియన్. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కదా. సో వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లీవ్స్లో అనేది మనం మోడిఫికేషన్ చూస్తాము. బికాస్ ఇన్ కేస్ ఆఫ్ అలోవీరా వీ కెన్ సీ దట్ ఫ్లెషీ
leaves. Okay, so and water will be stored in these leaves. Water will be stored in the leaves. ఓకే, దానివల్ల ఏమైంది, దిస్ వాటర్ వేయకపోయినా కానీ అలోవెరా అనేది మంచిగానే ఉంది, కానీ బాల్సమ్ అనేది మనకి చనిపోతుంది, నార్మల్ ప్లాంట్ అనమాట. సో ఇది డిఫరెన్స్, ఇది ఈ యొక్క సిచ్యుయేషన్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక ప్లాంట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్ వాటర్ లిలీ. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ I'll take this one. ఓకే, సో వాటర్ లిల్లీ కానివ్వండి, వాటర్ లిల్లీ కానీ హైడ్రిల్లా కానీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఇవేంటి, దే ఆర్ aquatic plants. దే ఆర్ aquatic plants. అయితే ఇవి ఉంటాయా, ఇవి సేమ్ మనం బయట తీసుకొచ్చి పెడితే ఉంటాయా అంటే, ఈ 3 సిచ్యువేషన్స్లో ఈ ప్లాంట్స్ వన్ వీక్ ఆల్సో దే కెన్ సర్వైవ్ వితౌట్ వాటర్. ఓకే, they cannot survive without water for 1 day, 1 or 2 days. And these plants, they need water. They need water. If you take up from the water, immediately they cannot survive. ఓకే, సో అందుకని మనకి కొన్ని ప్లాంట్స్ కంపల్సరీ నీళ్ళల్లో ఉండడానికి అడాప్ట్ అయ్యాయి, కొన్ని డిజర్ట్లో ఉండడానికి అడాప్ట్ అయ్యాయి. డిజర్ట్లో ఉండడానికి ఎలా అడాప్ట్ అయ్యాయి, వాటి యొక్క ప్లాంట్ పార్ట్స్ని మాడిఫై అయిపోయాయి కాబట్టి అలా దే కెన్ సర్వైవ్ వితౌట్ వాటర్ ఆల్సో. బట్ దిస్ ఈజ్ నాట్. అర్థమైందా? సో దానికి తగ్గట్టుగానే మనకి లీవ్స్ అరేంజ్మెంట్ కానీ రూట్స్ అరేంజ్మెంట్ కానీ అంతా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక యాక్టివిటీ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫ్లెషీ లీవ్డ్ ప్లాంట్స్. సో ఫ్లెషీ లీవ్స్ ప్లాంట్స్ మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము, జీరోఫైట్స్లో. సో వాట్ ఆర్ జీరోఫైట్స్, ఇక్కడ ఇంకొక వర్డ్, వాట్ ఆర్ జీరోఫైట్స్? ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ ద desert region, which grow in desert region or called as xerophytes, or వీటిని మనము సక్యులెంట్స్ అని కూడా అనొచ్చు. సక్యులెంట్స్ ఆల్సో వీ కెన్ కాల్ ఇట్. ఓకేనా? సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ఎగ్జాంపుల్స్ కదా. సో జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దట్ ఈస్ అలోవెరా, క్యాక్టస్, ఇవన్నీ క్యాక్టస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయన్నమాట. ఓకేనా? సో చల్, వై జీరోఫైటిక్ ప్లాంట్స్ డూ నాట్ హ్యావ్ బ్రాడ్ లీవ్స్? చెప్పండి, ఎందుకు బ్రాడ్ లీవ్స్ ఉండవు? ఎందుకు మ్యాక్సిమము ఇన్ కేస్ ఆఫ్ క్యాక్టస్లో లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్ ఆర్ ద థార్న్స్? ఎందుకు? బికాస్ టు reduce the transpiration process. ఒకవేళ లీవ్స్ వెడల్పుగా ఉన్నాయనుకోండి, సో త్రూ స్టొమాటా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ ఇన్ ద డిజర్ట్ రీజియన్. సో మళ్ళీ మనకి కష్టం కదా, అందు గురించి ఏం చేస్తాయి, హియర్ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇన్ టు థార్న్స్ ఆర్ ద స్పైన్స్. అండ్ ఇంక ఏదైతే వాటర్ ఉంటుందో, సో దట్ వాటర్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద స్టెమ్. అందుకే మనము సక్యులెంట్ స్టెమ్ అంటాం వాటిని. స్టెమ్స్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్స్ని సక్యులెంట్స్ అంటారు, ఎందుకంటే వాటర్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద సమ్ టిష్యూస్ ఆఫ్ ద స్టెమ్. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ మనం చూద్దాము. ఓకే, సో ఇక్కడ ఇంకొన్ని, ఇప్పటి వరకు కొన్ని ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకొంచెం ప్లాంట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అదేంటంటే బోబాబ్. ఇది ఏదైనా మూవీలో చూసినట్టు ఉందనుకుంటున్నారా? అబ్జర్వ్ చేయండి, ఎక్కడన్నా చూపించారేమో మనకి. ఓకే, భలే ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జెరిక్ ప్లాంట్, ఆర్ ఎగ్జెరిక్ అంటే సక్యులెంట్ ప్లాంట్. ఇక్కడ ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ అనేది స్టెమ్ స్టోర్స్ వాటర్ ఇందులో ఉంది కదా, ఈ మొత్తము వాటర్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇది డిజర్ట్ రీజియన్లో ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సమ్ పీపుల్ విల్ బీ యూజింగ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఆర్ ఫ్యూచర్ పర్పస్ ఆల్సో. ఇలాంటి ప్లాంట్స్లో చూసారా ఎంత మంచిగా ఫ్లెషీగా ఉంది, మంచిగా లావుగా ఉంది. సో అందులో అంతా వాటర్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, క్యాక్టస్, ఓపెన్షియా.
ఈ కేసెస్లో మనం చూసుకున్నట్లయితే క్యాక్టస్ కానీ ఇక్కడ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు లీవ్స్ అనేది ఉన్నాయా, స్టెమ్నే కనిపిస్తుంది కదా. సో వీటన్నిటిలో కూడా మనకి మోడిఫికేషన్ చూస్తాము. ఎందుకంటే టు రిడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది. అంటే థాన్స్ ఇంకొకలాగా కూడా హెల్ప్ అవుతాయి. ఎందుకు అంటే గ్రేజింగ్ యానిమల్స్ ఉంటాయి కదా, సో గ్రేజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం కూడా మనకి థాన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో అయితే మరి ఇక్కడ ఒక క్వశ్చన్, మ్యామ్ మీరేమో ఇవన్నీ డిజర్ట్ ప్లాంట్స్, దే ఆర్ మోడిఫైడ్ టు లివ్ ఇన్ ద డిజర్ట్ రీజియన్, బట్ ఇన్ మై హోమ్ వీఆర్ హ్యావింగ్ దిస్ క్యాక్టస్, అలోవెరా ఎక్సెట్రా ఎక్సెట్రా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకి ఓన్లీ ఎడారులో కనిపించేవి, డిజర్ట్లో కనిపించేవి. కానీ ఈ రోజులో మనం ఏం చేస్తున్నామంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా, డెకరేటివ్ ప్లాంట్స్ లాగా యూజ్ చేస్తున్నాము మన డిజర్ట్ ప్లాంట్స్ని. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అలోవెరా అనేది కామన్గా మనకి ఇళ్లలో ఉంటుంది. అయితే ఎలా సర్వైవ్ అవుతున్నాయి, దే అడాప్టెడ్. ఇక్కడ వచ్చాయి కదా అని ఇప్పుడు మీరు రోజు వాటర్ పోసినా కానీ ఆ ప్లాంట్ యూటిలైజ్ చేసుకోదు. లీవ్స్ అలాగే ఉంటాయి, ఫ్లెషీ లీవ్స్ కాబట్టి అలాగే ఉంటుంది. అందుకే మనకి ఇలాంటి డిజర్ట్ ప్లాంట్స్కి రోజు వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. సో దట్ వాటర్ విల్ బి స్టోర్డ్. అర్థమవుతుందా. సో దే ఆర్ అడాప్టెడ్ ఈవెన్ ఇన్ అవర్ ఏరియా ఆల్సో అడాప్టెడ్. బట్ లీవ్స్ కానీ ఏదైతే ఈ క్యాక్టస్కి ఉన్న థార్న్స్ కానీ ఇవి అలాగే ఉంటాయి. ఓకే, వితౌట్ వాటర్ ఆల్సో ఫర్ ఫ్యూ డేస్ దే కెన్ సర్వైవ్. ఓకేనా. సో ఈ రోజుల్లో మనం కామన్గా ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా, డెకరేటింగ్ ప్లాంట్స్ లాగా అండ్ బొకీస్ ఇవ్వడానికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకేనా. సో ఈ డిజర్ట్ ప్లాంట్స్ని. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము లివింగ్ స్టోన్స్. మ్యామ్ స్టోన్స్ అంటున్నారు, లివింగ్ అంటున్నారు. వీ నో దట్ స్టోన్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, అవునా. సో ఎందుకు మనం ఇలా అన్నాము అంటే లివింగ్ స్టోన్స్ని మనం okay, so these are not the living stones, they are the we are organisms anamata, pebbles. Okay, so these are like looks like a stone but they are not the stones, they are the plants. They looks like a pebbles, raala laga kanipistayi anamata. Endukala ante to protect themselves from grazing animals. ఒకటి పాయింట్ గ్రేజింగ్ యానిమల్స్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే టు రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్. ఇది కూడా మనకి డిజర్ట్ ప్లాంటే, ట్రాన్స్పిరేషన్. పెబుల్ ప్లాంట్ అంటాం నార్మల్గా, పెబుల్ ప్లాంట్ అంటాం మనం దీన్ని. ఓకే, చూడడానికి అలా ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ లీఫ్ అనేది ముడుచుకుపోయి, ఓకే, సో ఇలా ఉంటుంది పెబుల్ లాగా. ఈ మధ్యలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఈ లైన్ నుంచి మనకి సన్ రేస్ అనేవి వెళ్తాయి. సో దానివలన మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అవునా. సో ఇది ఇలా ఉండడం వలన మనకి ఇంకొకటి ఏంటి అడ్వాంటేజ్, మ్యాక్సిమం యానిమల్స్ ఓవర్లుక్ అవుతాయి, అది స్టోన్ కదా అనేసి. అండ్ ఈ రెండు పాయింట్స్ ఎందుకు లీఫ్ అలా దగ్గరగా క్లోజ్డ్గా ఉంటుందంటే డిజర్ట్ ప్లాంట్ కాబట్టి టు సర్వైవ్ ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్ దట్ లీఫ్ విల్ బి ఫోల్డెడ్ లైక్ దిస్. సో దాన్ని మనకి చూడడానికి అది పెబుల్ లాగా ఉంది కాబట్టి దాన్ని మనం పెబుల్ ప్లాంట్ అని ఆర్ లివింగ్ స్టోన్స్ అని అంటున్నాం. ఓకేనా, ఇది క్లియర్ కదా. చలో నెక్స్ట్, ఇప్పటి వరకు ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు యానిమల్స్ గురించి డిస్కస్ చేద్దాం. చెప్పానా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చాప్టర్. ఎస్, సో వాట్ అడాప్టేషన్స్ కెన్ వి సీ ఇన్ క్యామెల్. ఇప్పుడు మన ఏరియాలో అప్పుడప్పుడు క్యామెల్ని తీసుకొస్తున్నారు, కొంతమంది తీసుకొచ్చి అదొక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు. కానీ నార్మల్గా ఇవి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి, డిజర్ట్ రీజియన్స్లో, అవునా. సో ఇక్కడ మనకి డిజర్ట్ రీజియన్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏమేమి అడాప్టేషన్స్ ఉన్నాయి ఈ యానిమల్స్ అక్కడ మనకి ఉండడానికి. అంత ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో మనకి తెలుసు ఎండలో ఉన్నప్పుడు ఎంత కాలిపోతాయి అనేది. అలాంటి కండిషన్స్లో కూడా మనకి దే కెన్ సర్వైవ్. హౌ, లెట్స్ సీ హియర్. ఓకే, సో దే హ్యావ్ ద హంప్. దిస్ హంప్ స్టోర్స్ ఎక్స్ట్రా ఫుడ్ ఆర్ ఫ్యాట్. హంప్ స్టోర్స్ ఫ్యాట్, అదొకటి. అండ్ ఇంకొకటి దే హ్యావ్ లాంగ్ ఐలాషెస్. దిస్ లాంగ్ ఐలాషెస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద బ్లోయింగ్ శాండ్. అంతేకాకుండా మనకి దే హ్యావ్ ద నాస్ట్రిల్స్. Okay, so nostrils closes automatically, closes voluntarily.
when that's what blowing sand when wait nostrils closes voluntary, depends on the blowing sand. అంటే ఒకవేళ శాండ్ గాలికి ఇట్లా వస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాస్ట్రిల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అంటే ఐ ల్యాషెస్ కూడా మనకి ఎదురుగా ఇలా శాండ్ వచ్చినా కానీ మనకి అన్నిటికీ కూడా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. లాంగ్ ఐ ల్యాషెస్ అంటే ఇలా ఇసుక అనేది గాలికి కళ్ళలో రాకుండా అనేది ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట ఈ లాంగ్ ఐ ల్యాషెస్. ఓకే, హంప్ అనేది మనకి ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ లెగ్స్ చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో, లాంగ్ లెగ్స్ protects body from the heat. ఓకే, హీట్ అంటే ఏంటంటే ఈ కాళ్ళు పొడవుగా ఉండడం వలన ఈ హీట్ ఏదైతే ఉందో అది మన బాడీ వరకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో లాంగ్ లెగ్స్ ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ ద హీట్. ఓకే, సో అదనమాట. సో ఇలాంటి అడాప్టేషన్స్ని మనం ఈ డిజర్ట్ యానిమల్స్లో చూస్తాము. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము questions. Do all the animals living in the desert conditions show adaptations? Obvious గా adaptation లేదు అంటే they cannot survive. Simple. అవునా కదా, మీరు చెప్పండి, సర్వైవ్ అవ్వగలుగుతాయా? లేదు. అండ్ వై సమ్ యానిమల్స్ హ్యావ్ స్కేల్స్ ఆన్ దేర్ బాడీ? స్కేల్స్ ఎందుకు? ఫర్ ప్రొటెక్షన్ ఒకటి, ఇంకొకటి క్యామోఫ్లేజ్. ఓకే, అంటే మనకి మింగిల్ అవుతాయి సరౌండింగ్స్తో పాటు మింగిల్ అవ్వడానికి. ఓకే, సో యాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ camouflage. And why the animals that lives in the burrows usually wander during night time? ఎందుకు బయటికి నైట్ టైం మాత్రమే వస్తాయి? బికాస్ టు అవాయిడ్ extreme hot conditions during daytime they wander during night. కొన్ని యానిమల్స్ డ్యూరింగ్ నైట్ టైం మాత్రమే బయటకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము అడాప్టేషన్స్ ఇన్ సమ్ అదర్ డిజర్ట్ యానిమల్స్. ఇందులో మనము కొన్ని యానిమల్స్ని పర్టికులర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో డిజర్ట్ ఇక్కడ చూడండి ఇమేజ్, 1 minute. ఇక్కడ శాండ్ వైపర్ అని ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్? శాండ్ వైపర్ స్నేక్. ఎలా అంటే బెల్లీ డ్యాన్స్ చేస్తారు చూడండి, ఆ టైప్లో ఇట్స్ బాడీ వోంట్ టచ్ ద గ్రౌండ్. చాలా తక్కువ, కొంచెం జస్ట్ టచ్ చేసినట్టు పైపైన వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇసుక చాలా వేడిగా ఉంటుంది కదా, సో పైపైన వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్ కానీ అలా చూసినప్పుడు మీకు తగులుతుంది ఈ ఎలా వెళ్తాయి అనేసి, శాండ్ వైపర్. ఓకే, అండ్ దాంతో పాటుగా గోల్డెన్ మోల్స్ అని ఉంటాయి. గోల్డెన్ మోల్స్ ఇవి ఎలా అడాప్ట్ అయ్యాయి అంటే, సో దే లివ్ ఇన్ beneath the or the lower or what we will write, అంటే నెక్స్ట్ లేయర్లో ఉంటాయి. దే లివ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ అని రాద్దాం. అండర్ గ్రౌండ్ కూడా వర్డ్ కరెక్ట్ కాదు. దే లివ్ ఇన్ ద బిలో సర్ఫేస్ అని రాద్దాం. అంటే వేడికి అవి బయటికి రావన్నమాట, అవి లోపలే ఉంటాయి. మ్యాక్సిమం టైం దే స్పెండ్ they live in below surface. అంటే మ్యాక్సిమం టైం ఉంటున్నాయి అంటే దానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి కాబట్టి దే కెన్ సర్వైవ్ ఇన్ ద బిలో సర్ఫేస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాము, ఏంటంటే కంగారూ ర్యాట్. వాట్ ఈస్ ఇట్? కంగారూ ర్యాట్. ఇది మనకి
దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంగారు రైట్ దే కెన్ సర్వైవ్ వితౌట్ వాటర్ త్రూ అవుట్ లైఫ్. ఎక్కడన్నా మనకి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దే కెన్ సర్వైవ్ వితౌట్ వాటర్. మరి ఎలా సాధ్యం? మనకి మెటబాలిక్ ప్రాసెస్ జరగాలంటే వాటర్ అనేది కావాలి కదా, మరి దెన్ హౌ? ఎస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇట్ గెట్స్ వాటర్ త్రూ డైజెషన్ ప్రాసెస్. ఈ డైజెషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ని యూజ్ చేసుకుంటుందంట, అంతేకాని సపరేట్గా వాటర్ అనేది మనకి తీసుకోదు. వాట్ ఈస్ దట్ యానిమల్? దట్ ఈస్ కంగారు ర్యాట్. గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్ కోసం, ఓకేనా? సో వాట్ ఈస్ దట్? కంగారు ర్యాట్. అండ్ నెక్స్ట్ ఇంకొక శాండ్ గ్రూస్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో ఇట్ కలెక్ట్స్ ద వాటర్ ఫ్రమ్ ద ఒయాసిస్, అంటే ఎడారిలో ఒయాసిస్లా అంటాం కదా. ఒయాసిస్ అంటే ఏదో కనుచూపు మేర నీళ్ళు ఉన్నట్లే ఉంటాయి, కానీ అంత దగ్గరికి లేకపోతే మనకి అవి కనిపించండు, ఎక్కడో ఒక చోటు ఉంటాయి. సో అలాగా మనకి ఈ శాండ్ గ్రూస్ కలెక్ట్స్ వాటర్ ఫ్రమ్ ద ఒయాసిస్. అక్కడెక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి దాని యొక్క నెస్లింగ్స్కి ఇచ్చి అవి అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. అంటే చాలా గ్రేట్ కదా. అలాగే ఇంకా మనకి ఫర్రీ సోల్స్ ఆఫ్ ఫాక్స్ ఇవి కూడా, అండ్ కొన్ని లిజర్డ్స్ ఇవి అడాప్ట్ అయిపోయాయి. ఫర్రీ సోల్స్ ఆఫ్ ఫాక్స్ ఏంటంటే వాటికి దే ఆల్సో అడాప్టెడ్ టు లివ్ ఇన్ ద డిజర్ట్ రీజియన్, అండ్ ఈవెన్ సమ్ లిజర్డ్స్ సో అడాప్టెడ్ టు లివ్ ఇన్ ద డిజర్ట్ రీజియన్. ఓకేనా? ఇలాగే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూపించాం కదా, అది మనం మాట్లాడుకున్నాం. ఇది చూసారా? దిస్ ఈస్ వాట్ ద కంగారు ర్యాట్. And this is a sand viper, and this is a golden mole, and this is a sand grouse. Okay, so these are the animals adopted in the desert region. Next మనం మాట్లాడుకుందాము. ఓకే, సో దీనికి రిలేటెడ్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను. ఐ థింక్ ఇన్ ద పీడబ్ల్యూ తెలుగు ఇట్ ఈస్ దేర్. సో వాట్ ఈస్ దిస్? డూ యూ నో? హియర్ వీ విల్ బి డిస్కసింగ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. దట్ ఈస్ నార్మలీ సమ్ యానిమల్స్ విల్ బి యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైమ్. అవునా? నాక్టర్నల్స్. యానిమల్స్ విచ్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైమ్. అండ్ నైట్ టైం యాక్టివ్లో ఉండాలంటే చీకటిగా ఉన్నప్పుడు అవి చూడగలిగే కెపాసిటీ ఉండాలి కదా. సో దే హ్యావ్ అడాప్టెడ్ టు సీ డ్యూరింగ్ నైట్. అంటే అడాప్ట్ ఎలా అయ్యాయి? వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ వీ కెన్ సే హియర్? దే హ్యావ్ మోర్ what is this? Sight and hearing capacity అనేది ఎక్కువ ఉంటుంది. Sight and hearing capacity అనేది ఎక్కువగా ఉంటుంది మనకంటే కూడా. ఇప్పుడు కొన్ని షార్ట్ కట్ వచ్చేస్తుందా? ఓకే, ఇప్పుడు కొన్ని యానిమల్స్ చూసుకున్నట్లయితే అంటే డిపెండ్స్ అనమాట. ఇక్కడ మనకి దే కెనాట్ బీ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైంలో యాక్టివ్గా ఉండే వాళ్ళని మనం డయర్నల్స్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జాంపుల్ అండ్ అదర్ యానిమల్స్ యూ కెన్ టేక్. కానీ కొన్ని యానిమల్స్ మాత్రం నైట్ టైంలో మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. అంటే అది ఒక అడాప్టేషన్. అలా అడాప్ట్ అయ్యాయి అంటే వాటి కంట్లో దే కెన్ సీ ద డ్యూరింగ్ ద నైట్ టైం క్లియర్లీ. అయితే అది ఎలాగా?
ఆల్రెడీ మనకు షార్ట్ చేశానని చెప్పాను కదా, చూడండి, చూసి నాకు ఆన్సర్ చేయండి చాట్ సెక్షన్లో. ఓకే, చాలా ఈజీ, ఎందుకంటే మనకి సెన్స్ ఆర్గన్స్ చాప్టర్లో ఐ గురించి, అందులో ఫోటో రిసెప్టార్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. సో అది కనుక మీకు అర్థమైతే ఇక్కడ మీరు ఆన్సర్ చేయగలచ్చు, హౌ దే కెన్ సీ డ్యూరింగ్ ద నైట్ టైం క్లియర్లీ అనే దానికి ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్. ఇక్కడ మనకి బ్యాట్స్ కానీ ఔల్స్ కానీ మీరు సౌండ్స్ చేసినప్పుడు అది ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్, దాని సౌండ్ రివర్స్ వస్తుంది కదా. సో అలాగా దానికి ప్రెడేటర్స్ ఏమైనా ఉన్నాయా అనేది వరకు ఐడెంటిఫై చేసుకొని అలా సర్వైవ్ అవ్వగలుగుతాయి అన్నమాట. సో ఇలాంటి యానిమల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఏంటి అంటే చెప్పండి మీరు, రైట్? ఔల్స్, బ్యాట్, క్యాట్, క్రికెట్స్ అంటే ఇన్సెక్ట్స్ అనమాట, రేతులు సౌండ్స్ చేస్తాయి కదా అవి. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్, ఔల్స్, బ్యాట్స్, క్యాట్స్, క్రికెట్స్. సో ఇవన్నీ కూడా నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు అర్థమైందా? చాలు, ఇప్పుడు క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజర్ట్ యానిమల్ నెవర్ డ్రింక్స్ వాటర్? ఎస్. ఈస్ దట్ ఎ క్యామెల్? నో. గోల్డెన్ మోల్? నో. సైడ్ వింటర్ స్నేక్? నో. సో దిస్ ఇస్ కంగారూ రైట్. ప్లాంట్స్ విచ్ లివ్ ఇన్ ద డిజర్ట్స్ ఆర్ కాల్డ్ యాస్, ఏమంటున్నాం మనము? సక్యులెంట్స్ అయినా అనొచ్చు, లేదంటే జీరోఫైట్స్ అయినా అనొచ్చు. సో వాట్ ఈస్ అనదర్ వర్డ్ వీ కెన్ యూస్? సక్యులెంట్స్. ఇప్పుడు ఎప్పుడైనా ఆప్షన్స్లో ఇది ఉన్నా కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆన్సర్ ఇస్ సి. ఇట్ ఈస్ నాట్ ద బ్రయోఫైట్ ఆర్ థెరోఫైట్ ఆర్ టెరిడోఫైట్. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ aquatic అండ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్. aquatic అండ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అంటే స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసామా ఫ్లో చార్ట్. aquatic అంటే ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్, అండ్ టెరెస్ట్రియల్ డిస్కస్ చేసాము. ఒకసారి ఫ్లో చార్ట్ చూడండి, యూ కెన్ రైట్ ద ఆన్సర్, టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వై ఫ్యూ యానిమల్స్ కెన్ సీ క్లియర్లీ డ్యూరింగ్ నైట్ టైమ్. ఎందుకు? ఇప్పుడే చెప్పుకున్నాం, సమ్ యానిమల్స్ లైక్ cats, bats, owls, they can see. Okay, so because of the photoreceptors, rods and cones. Normally rods helps to see during the night time, which are less in our body when compared to the cones. కాకపోతే వీటిలో ఆపోజిట్ ఉంటుంది. సో నేను ఒక షార్ట్ చేశానని చెప్పాను కదా, అది చూడండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో చలో, టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. లేదు అంటే డూ యూ నోలో ఆల్రెడీ డిస్కస్ చేసాము, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. కాకపోతే నేను చెప్పిన రీజన్ ఏదైతే ఫోటో రిసెప్టార్స్ ఉన్నాయో, వై రీజన్ అనేది మీకు షార్ట్లో క్లియర్గా తెలుస్తుంది. చలో, సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ we discussed in this about introduction? Adaptations in the desert animals. Adaptations in desert animals. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో ఈ సెషన్లో మనము క్యాజువల్గా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే నార్మల్గా మనకి అలోవెరాని, క్యాక్టస్ని, క్యామెల్, లైక్ శాండ్ గ్రూస్, గోల్డెన్ మోల్, ఇవన్నీ ఎలా అడాప్ట్ అయ్యాయి అనే దాని గురించి. అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద నాక్టర్నల్స్. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇది సెషన్ విన్న తర్వాత, మీ స్కూల్లో లెక్చర్ మీ మ్యామ్ చెప్పింది విన్న తర్వాత ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ చదవండి, అస్సలు చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఐ థింక్ దిస్ ఇస్ యూస్ఫుల్ టు యూ, అండ్ టిల్ దెన్ కీప్ ఎంజాయింగ్ అండ్ కీప్ స్టడీయింగ్.